ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలిజన్. అది సో ఈ హక్కు నాకు ఇచ్చింది కనుక నేను నాకు ఇది అప్లికబుల్. సో కాబట్టి నాకు అందరూ సమానం అని చెప్పినప్పటికీ నాకు రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పింది కనుక నాకు ఆర్టికల్ నచ్చింది. మతం మారొచ్చు అని చెప్పింది కనుక నాకు ఈ ఆర్టికల్ నచ్చింది. నాకు ఈ ఆర్టికల్ ఆ ఆర్టికల్ ఈ రెండే కావాలి. మరి ఆర్టికల్ 341 ఏం చెప్పింది? అదే రాజ్యాంగంలో the president may, with respect to any state or union territory and where it is a state, after consultation with the governor thereof, by public notification, specify the caste, race or tribes or parts of or group within the caste, races or tribes which shall, for the purpose of this constitution, be deemed to be scheduled caste in relation to the state or union territory as the case may be. ఇక్కడ ఈ స్టేట్ అనేది ఇక్కడ రాష్ట్రం అన్న మీనింగ్. ఏ రాష్ట్రం అయినా ఆ రాష్ట్రాల్లో కులాలు మారుతూ ఉంటాయి కాబట్టి పేర్లు. మరి గతంలో ఏదైతే మరి కొన్ని కులాల డిస్క్రిమినేషన్ జరిగింది హిందూ ధర్మంలో, మనుశాస్త్రంలో, సనాతనవాదంలో అనే వాదనలు ఉన్నాయి కాబట్టి ఆ కులాలకి చెందిన వారిని ఒక షెడ్యూల్లో పెట్టి వారిని షెడ్యూల్డ్ కులాలు అని పేర్కోవడం జరిగింది. ఆ షెడ్యూల్డ్ కులాల వారికి చాలా స్పష్టంగా ఇందులో ఒకవేళ వీరు మతం మారితే క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాం తీసుకుంటే ఏదైతే రిజర్వేషన్స్ అని పేర్కొనబడిందో ఆ రిజర్వేషన్స్ అప్లికబుల్ కాదు. సో ఇచ్చిన రిజర్వేషన్స్లో అందరూ సమానం అంటూ రిజర్వేషన్కి ఒకటి రిజర్వేషన్స్ ఆ హెడ్లో రిజర్వేషన్స్కి ఒక ఆర్టికల్లో 341 అని చెప్పి ఇస్తూ మరి అందులో 341A మళ్ళీ స్పష్టంగా ఇది మీరు ఏదైతే కుల డిస్క్రిమినేషన్, కుల వివక్ష ఉన్న హిందూ మతంలో ఉన్న వారికే తప్ప కుల వివక్ష లేని మతంలోకి వెళ్ళినప్పుడు ఈ షెడ్యూల్ కాస్ట్ అని పేర్కొనబడిన ఇందులో పేర్కొనబడిన వారికి ఇచ్చే ఎటువంటి అవకాశాలు వర్తించవు అని చెప్పి స్పష్టంగా పేర్కోవడం జరిగింది. చింతాల ఆనంద్ అనే పాస్టర్ విషయంలో కూడా ఇదే పేర్కోవడం జరిగింది. కానీ కొంతమంది మోడర్న్ నీలుకోటు మేధావులు ఏం చెప్తున్నారు అంటే మీరు చర్చికి వెళ్ళండి, క్రిస్టియానిటీ ఫాలో అవ్వండి, చర్చిలో పరిశుద్ధ వివాహం చేసుకోండి, మీ తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టండి, పరలోకంకి యెహోవా పిలిచిననే రాసుకోండి. అయినా సరే మిమ్మల్ని ఎవరైనా సర్టిఫికేట్ రద్దు చేస్తానంటే నా వద్దకు రండు, నేను మీకు కేసు వాదించేదను, అడ్డం వచ్చిన వారిని నేను పట్టలిప్పి నుంచోబెడదను నడి వీధిలో అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. వారి అజ్ఞానాన్ని చూసి మన్నించటం తప్ప మరి చేయగలిగింది ఏమీ లేదు. సో అంచేత ఇటువంటి మాటలు విని మోసపోవద్దు. ఎవరు కూడా ఉన్న రిజర్వేషన్ని, దళిత క్రైస్తవులకి ఉన్న రిజర్వేషన్ని అసలు తీసేయటానికి ప్లాన్ చేస్తున్నారు, కుట్ర జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి అంటున్నారు. ఒకవేళ అది కుట్రే అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు ఇంకొకరు చేయట్లేదు. 1950లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈ కుట్ర చేశారని చెప్పి మీరు మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పలేను. రాజ్యాంగం యాజ్ ఎ హోల్ రాజ్యాంగంలోనే దీన్ని పేర్కొనటం జరిగింది కనుక ఇది మిస్యూజ్ అవుతుంది. తప్పులు ఎస్సీ కేసులు పెడుతున్నారు. ఎక్కడో ఒకటో నిజం కేసులు పెట్టవచ్చు, అట్రాసిటీ ఉండి. కానీ దీన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. ఎక్కువగా చేసే వాళ్ళందరూ కూడా మతం మారిన దళితులే. ప్రస్తుతం అందరూ పేర్కొనే ఎవరి హక్కుల కోసం పోరాడదాం అనుకుంటున్నారు. రేపు మాకు భీమవరంలో కూడా మీటింగ్ పెడతారంట. మరి భీమవరంలో కొంతమంది కుమారులు ఇంకా కొంతమంది కలిసి లేని హక్కుల కోసం
సరే పోరాడితే పోరాడవచ్చు, దాని పార్లమెంట్లో పోరాడాలి. భీమవరంలోనూ లేకపోతే తాడేపల్లి గూడూరులోనూ చింతలపూడిలోనూ పోరాడితే పెద్ద ఫలితం ఉండకపోవచ్చు. బట్ ఆ మార్పు వచ్చే వరకు ఇలాగా ఎవరైనా మరి మేము క్రిస్టియనిటీయే ప్రాక్టీస్ చేస్తాం, నేను సర్టిఫికేట్ బ్యాప్టిజం తీసుకోనంత వరకు నా సర్టిఫికేట్ని ఎవరు ఏమీ చేయలేరు అంటే చూద్దాం. మరి రేపు మళ్ళీ ఏదో వారం వాయిదా వేశారట, వాయిదా వేయవలసిన అవసరం లేకపోయినా మన బాపట్ల కలెక్టర్ అల్టిమేట్గా చింతాడ ఆనంద విషయంలో మరింత ఆలస్యం చేస్తే అక్కడ ఎంత చక్క అవుతుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో అక్కడ. బట్ వీరి మాటలు నమ్మద్దు. ఎవరు ఎటువంటి కుట్రలు చేయటం లేదు. రాజ్యాంగంలో ఉన్నదాన్నే నేను పేర్కోవడం జరిగింది కనుక దళిత క్రైస్తవుల హక్కులు ఎవ్వరూ కూడా ఉన్న హక్కుల్ని తీసేయలేరు. వారికి 1% బీసీ కోటాలో సబ్ కోటాగా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా అక్కర్లేదు అనుకుంటే ఓకే, అది వేరే విషయం. ఒకవేళ నిజంగా జెన్యున్గా మారి బీసీసీ తీసుకున్న వారికి ప్రొవిజన్ ఇచ్చింది, మారని వారు దొంగచాటుగా కంటిన్యూ అయితే దొంగచాటుగా కంటిన్యూ అవుతున్నారేమో. కానీ నాకు ఇది నా హక్కు, నన్నెవడో ప్రశ్నించడానికి అని అంటే ప్రశ్నించే హక్కు, రాజ్యాంగాన్ని మార్చమని కోరే హక్కు మీకెంత ఉందో మరి అది మారినంత వరకు రాజ్యాంగాన్ని పాటించాలి అని అడిగే హక్కు నాకు ఉంది, మై డియర్ మిస్టర్స్. సో అంచేత చాలామంది అర్థం చేసుకోలేని వాళ్ళకి సరే కామెంట్లు చేసుకుంటారు. ఇప్పుడే ఎవడో ప్రొఫెసర్ రమేష్, ఇంకొకడు ది న్యూస్, వీళ్ళందరూ ఈ తొటిగాంగంతా మళ్ళీ మీద పడిపోతారు నా మీద. బట్ ఐఎమ్ ప్రిపేర్డ్ అండ్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఆన్సర్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి ఒక్కరికి ఇదే నేను చెప్పే సమాధానం. అందుకనే స్పెసిఫిక్గా ఒక టీవీ ఛానల్ కాకుండా అందరికీ అర్థమయ్యేలాగా వీలైనంత మంది నీలి ఛానల్స్ ఎలాగో ఇది టెలికాస్ట్ చేయరు, దీనికి వక్ర భాషలు చెప్పే నీలి బ్యాచ్ చేసుకుంటారు. నాన్ నీలి ఛానల్స్, న్యూట్రల్ ఛానల్స్ ఉంటే ఎస్, ఈవెన్ ఐఎమ్ డైరెక్ట్లీ రీచింగ్ క్లోజ్ టు 1 million, నో ఇష్యూ. బట్ ఇంకెవరైనా కూడా ఈ నిజాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తే మంచిది అని చెప్తూ ఇక ఇంకొద్ది మంది మాట్లాడారు. రామాలయాన్ని ఎవరు నిర్మాణాన్ని ఎవరు ఆపలేరు అన్నారు. సంతోషం, ధన్యవాదాలు. అలాగే చర్చి నిర్మాణాలను కూడా ఎవరు ఆపలేరు అన్నారు. రూల్ ప్రకారం పల్లెటూరులో అయితే పంచాయతీ యాక్ట్ 376 ప్రకారం మరి ఎవరైతే నియమ నిబంధనలు, మొన్న నేను అన్ని అనుమతులు తీసుకుని ఎలా అయితే నిర్మాణం చేశానో అలాగే అనుమతులు తీసుకుని నిర్మాణం చేస్తే దేవాలయం అయినా చర్చ్ అయినా ఎవరూ ఆపలేరు. దేవాలయానికి అయితే పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకపోతే జల శ్రావణ్ కుమార్ ఒప్పుకోడు. కేసు మీద కేసు, కొట్టేసిన కేసు, సిగ్గు లేకుండా కేసు, మళ్ళీ కేసు వేసుకోవచ్చు. కానీ చర్చిలకైతే ఎటువంటి అనుమతి అక్కర్లేదు. అవి జరుగుతాయి అని ఎవరైనా భావిస్తే అది అవదమ్మా. ఎందుకంటే ఆ చట్టాన్ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత ఉంది. సో కాబట్టి ఎవరైనా పంచాయతీ అనుమతి, సబ్సిక్వెంట్ కలెక్టర్ గారి అనుమతి లేకుండా ఆకివీడులో నేను ఏ విధానాన్ని అయితే ఫాలో అయ్యానో ఆ విధానం అందరూ ఫాలో అవ్వాలి. మీ ఊర్లలో అలా ఉంటే దేవాలయం కట్టుకునే వాళ్ళు పర్మిషన్ అడగండి, సొంత స్థలంలో కట్టుకోండి, కాలువ గట్ల మీద కట్టకండి. ఈరోజు కాకపోతే రేపైనా సరే అవి తీసివేయడం జరుగుతాయి. కాబట్టి మీకు సొంత స్థలం ఉంటే ఆర్ పంచాయతీ